పరిశుద్ధ గ్రంథం తెరవండి. కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం వరకు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధుల నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మనం బాగా గమనించినట్లయితే, నాలో శుద్ధ హృదయమును సృజించుము. మొట్టమొదటి లైన్ మనం గమనిస్తే, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయము, సృజించుము, నాలో స్థిరమైన ఆత్మను నూతనపరచుము. నీ సన్నిధి నుండి నన్ను తోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నన్ను విడిచి తీసిపోనీయకుము. నీ రక్షణ సంతోషము నాకు ఇచ్చి సిద్ధమగు ఆత్మచేత నన్ను ఆదరించుము అనే మాటను ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. మనం చదివిన వాక్యాల ప్రకారంగా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున శుద్ధ హృదయము, స్థిరమైన ఆత్మ. మన అంశం ఏంటండి? శుద్ధ హృదయము, స్థిరమైన ఆత్మ. దావీదు అంటున్నాడు, శుద్ధ హృదయం కలుగు చేయమంటున్నాడు. అంటే సరి చేయమనడంలే. ఏమంటున్నాడు ఆయన? కొత్తది పుట్టించమంటున్నాడు, సృజించమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? అతని హృదయము శుద్ధి కాదని అతను అంగీకరించినాడు. నా హృదయము శుద్ధి కాదు, నాకు కొత్త హృదయాన్ని ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొత్త హృదయాన్ని ఇవ్వాలి, కొత్త హృదయాన్ని ఇవ్వాలి. నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోలేను. అతను అంగీకరిస్తున్నాడు. తనలో పాత స్వభావం మారాలంటే దేవుని యొక్క కార్యము చాలా అవసరం అంట. హల్లెలూయా. కాబట్టి మనం గమనిస్తే ఇక్కడ మనము కూడా స్థిరమైన ఆత్మ కలిగి, శుద్ధ హృదయం కలిగి మనం బ్రతకాలి. ఈ 2025 సంవత్సరము చివరి ఆదివారాలకు మనం వచ్చినాం. ఈ చివరి ఆదివారం రోజున ప్రభు సన్నిధిలో చేరి ఎంతమంది స్తుతిస్తున్నామండి? కొంతమంది. ఎందుకంటే మనకి సంవత్సరానికి మహా అంటే ఒక 53, 54, 55 ఆదివారాలు వస్తాయి అంతే. ఈ 50 రోజులు ఆదివారాల పూట ఎంతమంది రక్షించబడిన వారు, హృదయము శుద్ధి కలిగిన వారు, స్థిరమైనటువంటి మనసు, ఆత్మ కలిగిన వారు దేవుని సన్నిధికి వస్తున్నారండి కదా? చాలా మంది రాలేకపోతా ఉన్నారు. దేవుణ్ణి స్తుతించలేక, దేవుణ్ణి ఆరాధించలేక, దేవుణ్ణి మహిమపరచలేక ఈరోజు ఎంతో మంది వారి జీవితంలో నష్టపోతున్నారు. దేవునికి దూరమై, దేవుని కార్యాలకు దూరమై, దేవుని పనులకు దూరమై, దేవుని ఆలయానికి దూరమై కదండి. వాళ్ళ హృదయము ఏమైపోతుందంటే రోజు రోజుకి పాత పడిపోతా ఉంది, పతనం అయిపోతా ఉంది, నాశనం అయిపోతా ఉంది. అందుకే దావీదు అంటున్నాడు, సరి చేయమనలేదు ఆయన. ఏమంటున్నాడు? కొత్తది కలుగు చేయి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధ హృదయము కలుగు చేయము. ఒక పాట కూడా రాశారు భక్తుడు, శుద్ధ హృదయం కలుగు చేయము నాలోన నాలోన. అడగాలి దేవుణ్ణి. ఈరోజు చాలా మంది మారు మనసు పొందకుండానే ఎంతో మంది రక్షణ పొందామని బాప్తిసం తీసుకుంటా ఉన్నారు. దేవుని నమ్ముకున్నాము, దేవుడు వాక్యంతో మాట్లాడినాడని చెప్పి మారు మనసు లేకోకుండానే బాప్తిసం ఎంతమంది తీసుకున్నారు. నూతన పరచబడక మునుపే, శుద్ధ హృదయము కలుగు చేయబడక మునుపే ఎంతో మంది రోజు బాప్తిసం తీసుకున్నారు. ఎందుకు? పరలోకానికి పోతామని మాయలో ఉన్నారు. మారు మనసు లేకుండా, శుద్ధ హృదయం లేకుండా, స్థిరమైన ఆత్మ లేకుండా దేవుని రాజ్యానికి వెళ్ళడం అసాధ్యం. హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి స్థిరమైన మనసు ఉందండి? స్థిరమైన మనసు ఎంతమందికి ఉందండి? నేను పరిగెత్తుకుంటా లేచి దేవుని మందిరానికి పోవాలా, దేవుని మందిరంలో నా నోరు తెరిచి ఒక పాట పాడాలా, నేను దేవుణ్ణి స్తుతించాలా, ఈ సంవత్సరం అంతా దేవుని ఎంతో కాచి కాపాడినాడు, నేను దేవుణ్ణి స్తుతించాలా, దేవుని ఆరాధించాలి అనేటువంటి ఆశ ఎంతమందికి ఉందండి?
కదా. శుద్ధమైన హృదయం కలిగి స్థిరమైన ఆత్మ కలిగి ఉండనంటే ఉన్నాం కదండి. ఇప్పుడు ఉదాహరణకి భర్త భార్యకు మంచి నగలు తెచ్చిచ్చాడు అనుకోండి, మా వినాల. భర్త భార్యకు మంచి నగలు తెచ్చిచ్చాడు అనుకోండి, 7 వరాల నగలు పెట్ట నిండుతా ఉన్నాయి అనుకోండి, మా వినాల. 7 వరాల నగలు పెట్ట నిండుతా ఉన్నాయి. కానీ భార్య అందరూ పోతున్నారని చెప్పి వజ్రాల కోసము బంగారు కోసం పోయిందంట. న్యాయమేనా? ఏం తక్కువ ఉందని పోయిందామా? 7 వరాలు నగలున్నాయి, కానీ ఆమెకు ఎందుకు పోయింది? ఏ ఆశ కోసం పోయింది? ఇంకా ఏదో దొరుకుతుందని, ఇంకా ఏదో అని. కానీ పోతే దొరుకుతుందా? ఎంతమంది పోయారండి? ఎంతమందికి దొరికినాయి వజ్రాలు వైడూర్యాలు? దేవుడిచ్చినవి. నేను చెప్పేది అదే. స్థిరమైన మనసు లేకుండా, ఒక సంఘానికి పోకుండా, ఒక చోట నిలకడగా ఉండకుండా, ఏ చెట్టుకి గాలి వస్తే ఆ గాలికి వెళ్ళిపోవడమే చెప్పకూడదు. కానీ ఈరోజు నా సంఘంలో ఎంతో మందికి స్థిరమైన మనసు లేదు. ఎందుకు దేవుడు దీవించాలి? నీ సంఘములో నువ్వు నమ్మకంగా లేనప్పుడు, నీ దైవదాసుని దగ్గర నువ్వు నమ్మకంగా లేనప్పుడు నీ జీవితంలో కార్యం ఎలాగ జరుగుతుంది? సేవకుడు ఎంత బాధపడతాడండి? నన్ను కాదని ఫలానా చోటుకి వెళ్ళారు అని సేవకుడు బాధపడ్డా. ఇప్పుడు నీ భార్య లేదా నీ భర్త నీ మాట వినుకోకుండా ఎక్కడికైనా పోయినాడు అనుకో, నువ్వు సంతోషంగా ఉంటావా? దిగులు పడతా ఏడుచుకుంటా కూర్చుంటావా? చెప్పాలమ్మా. ఇప్పుడు నీ భర్త నీ మాట వినకుండా ఎక్కడికైనా తన చెడ్డ స్నేహితులతో కలిసి ఎక్కడికైనా పోయినాడు అనుకో, అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందా? బాధగా ఉంటుందా? బాధగా ఉంటుంది. ఈరోజు మనుషులు తెలుసుకోవడంలా. స్థిరమైన ఆత్మ లేదు, స్థిరమైన హృదయం లేదు. పచ్చో గీచో ఏదో ఒక రకంగా ముందు మందిరానికి పోయి మందిరంలో మోకాళ్ళు లొంగితే నాకు దేవుడు సహాయం చేస్తాడు, నాకు ఆరోగ్యం ఇచ్చినాడు, ఈ సంవత్సరం అంతా నాకు చేతి నిండా పనులు ఇచ్చినాడు, నేను బాగా బతికినా బాగున్నా, తిండికి కొదవలేదు, దేవుడు నన్ను సమృద్ధిలో నడిపించినాడు, నాకు ఆనందముగా బతికిన ఈ సంవత్సరం అంతా అని ఎంతమంది ప్రభు దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్తున్నారండి? లేదు. ఎవరికో ఒకరికి బాగైతే మనకు కూడా బాగా అవుతుందేమో అని పరిగెత్తుతాం. ఎవరికో ఒకరి గర్భఫలం కలిగింది అనుకుంటే ఇంకొకరికి మనం కూడా పోయి ఆశపడతాం. పోనీ పోయేటప్పుడు ఉత్త చేతులతో ఏమైనా పోతామా? వేలు తీసుకొని పోతాం ఏమ్మా. కానీ స్థానిక చర్చిలలో ఎంత వేస్తారు? 10 రూపాయలు వేస్తారు. ఎంత అన్యాయం అది. ఇప్పుడు ఇంట్లో ఉండి నీ భర్తకు పప్పన్నం పెట్టి మీ అమ్మ మీ నాన్న ఇంటికి వచ్చి వాళ్ళ కోసం చికెన్ చేస్తే నీ మొగుడు బాధపడ్డా? ఇంట్లో ఇప్పుడు నీ భర్త కోసమో నీ భార్య కోసమో పప్పన్నం చేసుకొని అప్పుడు ఎవరైనా మీ ఇంటికి మీ అమ్మ మీ నాయన మీ బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు వచ్చి నువ్వు పప్పన్నవి తిను, మా వాళ్ళకి నేను చికెన్ బువ్వ పెడతా, మటన్ బువ్వ పెడతా అంటే ఇంట్లో వాడు ఎటో ఫీల్ అవుతాడు కదా. ఈరోజు మరి ఎన్నో అర్థం కావడంలే సంఘానికి. సంఘంలో విలువలు తెలియడంలే, స్థిరమైన మనసు లేదు. అందుకే భక్తుడు అంటున్నాడు, స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. పుట్టించుకొని అడగండి ప్రభువుని, అయ్యా నేను స్థిరంగా ఒక చోటకి వెళ్ళాలి, స్థిరంగా ఒక చోట ఉండాలా, స్థిరంగా ఒక చోటే బల్ల తీసుకోవాలా, స్థిరంగా ఒకే చోటనే నమ్మకంగా ఉండాలా. మీరు పోయినటువంటి ఆ పాస్టర్ దగ్గరికి పోయి, నేను పోయిన నెల వచ్చినా గుర్తుపట్టినావా అని అడగండి. పోయిన నెల నేను వచ్చినా, నంద్యాలకు వచ్చినా, కడపకు వచ్చినా, కర్నూలుకు వచ్చినా, అంతలెక్కలు వచ్చినా, రావులపాలెం వచ్చినా, సీతంపల్లికి వచ్చినా, అన్ని పల్లెలకు వచ్చినా గుర్తుపట్టామని అడగండి. కానీ నీ సంఘ గురువు నిన్ను గుర్తుపడతాడు, నీ సంఘ కాపరి నిన్ను గుర్తుపడతాడు. ఏమ్మా సంఘానికి రాలేదే అని ఎవరు అడుగుతారు? నీ సంఘ కాపరి అడుగుతాడు. ఏమ్మా ఈ వారం మందిరానికి రాలేదే అని ఎవరు అడుగుతారు? నీ సేవకుడు అడుగుతాడు. ఏమి నీకు ఆరోగ్యం ఎట్టుందని ఎవరు అడుగుతారు? నీ భర్త అడుగుతాడు. ఊర్లో వాళ్ళందరూ అడుగుతారమ్మా. నీ నీరసము నీ కథ అంతా చూసి నీ భర్త అడుగుతాడు, ఏమ్మా నీకు ఆరోగ్యం బాగాలేదా? సర్లే హాస్పిటల్ పోదాం పని నీ భర్త పిలుచుకొని పోతాడు హాస్పిటల్కి. ఊర్లో వాళ్ళందరూ పిలుచుకొని పోతారా? ఈరోజు మనుషులు వాక్యాన్ని ప్రేమించకుండా లోకములలో వాటిని చూస్తూ వేగిరపడతా ఉన్నారు.
ఈరోజు చివరి ఆదివారం ప్రభు దగ్గరికి వెళ్ళాలి, నేను ప్రభుని స్తుతించాలి, నా మందిరంలో నేను ప్రభుని మోకాళ్ళంగి ప్రభుని గణపరచాలి. ఈరోజున ఎంతో మందికి స్థిరమైన మనసు, ఒకే చోట నిలకడగా నమ్మకంగా ఉండాలా కదండి. నమ్మకత్వం కలిగి ఉండాలా. నువ్వు ఏ సంఘానికైనా పో, ఎంత దూరమైనా పో, ఆన్నే ఉండాలంగా సత్యంత వరకు. మళ్ళా సాయంత్రం అయితేనే కళ్యాణ్ బాబు మా ఇంటికాడికి రా ప్రార్థన చేయి, అయ్యా పాస్టర్ అయ్యా మా ఇంటికాడికి రా ప్రార్థన చేయి. మళ్ళీ ఈడెందుకు మధ్యలో వాడినే పిలిపించుకుంటే పోలే, పోయినోన్నే వాడు వచ్చాడే మీ కాడికి, మీ ఇంటికాడికి రాగలుగుతాడు దూరాల నుంచి? రారు. స్థానికంగా ఉన్నటువంటి నీ సంఘ గురువును ప్రేమించండి, అతనికి విలువ గౌరవం ఇవ్వండి. మీ సమాధి చేసేది అతనే, మీ పుట్టినరోజు చేసేది అతనే, మీ పెళ్లిళ్ళు చేసేది అతనే, సమస్తం మీకోసం పోరాడేది అతనే. హల్లెలూయా. దూరం నుంచి వచ్చినకేమో 5,000, 10,000, 500, 1000 కానుకలు ఇచ్చేది, దగ్గరకేమో 10 రూపాయలు 20 రూపాయలు కానుక ఇచ్చే వాడు ఆడ బాగుపడతాడు, మళ్ళీ ఏడిసి సచ్చేది. సంఘాన్ని పోషించమని ఎవరు చెప్పారండి? 12 గోత్రాలకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఒక గోత్రము సేవ చేస్తే 11 గోత్రాలు ఆ గోత్రము ఉన్న వారిని సాకాల. సంఘము సేవకులను, సేవకుల కుటుంబాన్ని సాకాల సంఘం. తెలుసా మీకు? దశంభాగాలు ఇచ్చడం ఎవడని దశంభాగాలు ఇచ్చేది? లెక్క పెడదాం పండి, ఏ సంఘానికైనా పోయి లెక్క పెడదాం. ఎవడు దశంభాగం వేస్తున్నాడు? ఎవరు నమ్మకంగా దశంభాగం వేస్తున్నారండి? దశంభాగాలు ఇచ్చే మన సేవలు ఇటు కొనసాగుతాయా? మందిరాలు లేపబడతాయి, సువార్త ప్రకటించబడుతుంది కదా. మీటింగ్ పెడితే ఎవరికి లాభం? ఎవరికి లాభం? మీ ఇంటిలో ఉన్న దురాత్మకారి చీకటి శక్తులు లయమైపోతాయి, ఆగిపోయిన ఆశీర్వాదాలు ప్రారంభించబడతాయి. అనేకులు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే నీ ఇల్లు దీవించబడుతుంది, తిరిగి కట్టబడుతుంది, శాపాలు కొట్టివేయబడతాయి, నష్టాలు పోతాయి, కష్టాలు పోతాయి. హల్లెలూయా. ఈరోజున క్రైస్తవుడు మరి దేవుని బిడ్డలని పిలువబడుతున్నారు, కానీ ఎలాగ బ్రతుకుతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. వాక్యం చెప్తుంది, శుద్ధ హృదయం కలుగు చేయి. దావీదు అంటున్నాడు, శుద్ధ హృదయం కలుగు చేయి, స్థిరమైన ఆత్మనాలో పుట్టించు. ఏమ్మా మనం అడగద్దా? నన్ను అడుగుతారు, కళ్యాణ్ బాబు గర్భఫలం కోసం ప్రార్థన చేయి. సరే గర్భఫలం వచ్చినాకన్నా వచ్చి థ్యాంక్స్ చెప్తారా? చెప్పరు. మళ్ళీ ఏం చెప్తారు తెలుసా? అందరూ చేస్తున్నారులే అంటారు. ప్రార్థన ఎంతమంది చేస్తున్నారంట? అందరూ చేస్తున్నారంట. అందరిలో కళ్యాణ్ బాబు ఒకడు, ఇంకొక గురువు ఒకడు, ఇంకొక గురువు ఒకడు, అందరూ ఒకడే కదా. నమ్మకం లేదు మనిషికి, ఈరోజు యథార్థత లేదు మనిషికి, నమ్మకత్వం లేదు కదండి. అందుకే మన స్థితిగతులు, మన పునాదులు వేర్లతో సహా పెకిలించబడతా ఉన్నాయి. శాపాల పాలవుతున్నాం, నష్టాల పాలవుతున్నాం. చదువు నా మాట, కీర్తనలు 34:21. చెడుతనమును భక్తిహీనులను ఏమవుతుందంటమ్మా? సంహరించును. చెడుతనము మనలో ఇంకా చెడుతనం ఉందేమో. చెడుతనం ఉంటే ఏమవుతుందంట? చెడుతనం ఉంటే సంహరించబడతాం, నష్టాలు, మన జీవితం నాశనం అయిపోతుంది. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. హల్లెలూయా. అపరాధులుగా ఎంచబడతారు. ఈ రోజున మనుషులు మన మీద ఎన్ని కుట్రలు పడినా, మనుషులు మన మీద ఎన్ని రకాలుగా మనల్ని ఎన్ని చేయాలని చూసినా, నీతిమంతులుగా మనం బ్రతికితే, యథార్థంగా మనం బ్రతికితే మన జోలికి ఎన్నడూ ఎప్పుడు రాడు. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ మీరందరూ దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. దేవా నాకు నీవు తప్ప సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరని నమ్మండి. కంటికి రెప్పలా కాపాడిది దేవుడు, మనుషులు కాదు, సేవకులు కాదు. ఆశీర్వాదాలు ఇచ్చేది దేవుడు, మనుషుడు కాదు. నేను ఒకరోజు ఒక పెళ్లికి పోతే పెద్దోళ్ళు కాళ్ళు మొక్కమని చెప్పినారు, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని. ఆ పెద్దోళ్ళ కాడికి పోయి కాళ్ళు మొక్కుతానే, నిండు నూనెళ్ళు పిల్ల పాపలతో చల్లగా బతకండి అనింది ఆ ముసలాముల, ఆ ముసలి ఇద్దరు అన్నారు ఆ మాట. రోజుసేపటి పక్కకు పోతానే ఎచ్చులంతా అలివి కాలే, నాశనం అయిపోతారులే అంటుంది.
అంటే దాని అర్థం ఏంది? అప్పుడే దీవించిరి, అప్పుడే శపించిరి కదా. ఈరోజు మనం మనుషులను మెప్పు పొందుకోలేం. మనుషులకి ఎంత చేసినా తక్కువే, లోటు కనపడుతుంటుంది వాళ్ళకు. మమ్మల్ని ముందు పెట్టుకోలే, మమ్మల్ని దూరం పెట్టినారు, మమ్మల్ని పట్టించుకోలే, మమ్మల్ని పిలిచలే కదా. నువ్వేం చేసినావు మందిరం కోసం? నువ్వు మందిరానికి రాకుండా ఎక్కడెక్కడ దిగినావు? మందిరంలో బల్ల తీసుకోకుండా ఎన్ని మందిరాలకు మీ బల్ల తీసుకున్నావు? ఎంత ప్రేమిస్తున్నాం సంఘం తరపున, ఎన్ని వాక్యాలు బోధిస్తున్నాం, ఎంత క్రయధనము చెల్లిస్తున్నాం, ఎంత శ్రమ పడుతున్నాం, ఎంత దారపోస్తున్నాం. ఈరోజు మనుషునికి కంటికి కనపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా కల్వరి ప్రార్థన పర్ణశాలలో కేవలం క్రీస్తు ప్రేమే ప్రకటించబడతా ఉంది. హల్లెలూయా! క్రీస్తు ప్రేమే, మరి ఇంకోటి ఏది లేదండి. ఈరోజు మనుషులు ఆలోచన చేసుకోవాలి, ఏం మాట్లాడుతున్నాం? దేవునికి లెక్క చెప్పాలి, ఇప్పుడు దేవునికి చెప్పాలా? ఈ రోజున దేవుని సన్నిధిలో నేను చెప్తున్నానండి, మీరు స్థిరమైన మనసు కలిగి ఉంటే, శుద్ధ హృదయం కలిగి ఉంటే, మంచి మనసాక్షి కలిగి మనం ఉంటే, దేవుడు మన ప్రతి అక్కర తీర్చునుగాక. హల్లెలూయా! ప్రతి అవసరత తీరుస్తాడు, ప్రతి కార్యము జరిగిస్తాడు, ప్రతి ఉద్దేశములు సఫలపరచునుగాక. డబ్బుంటే అన్ని అనుకుంటున్నారు, కానీ కళ్యాణ్ అంటాడు దేవుడుంటే అన్ని. హల్లెలూయా! దేవుడుంటే అన్ని. దేవుడుంటే ఏ కొదవ చేయడు ఆయన. నువ్వు మంచివాడువైతే, నీతిమంతుడవైతే, యథార్థవంతుడవైతే, నమ్మకమైన వ్యక్తివైతే, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో. మాకు నేను ఒక అద్భుతమైన సాక్ష్యం. పెళ్ళై 30 సంవత్సరాలు, పిల్లలు లేరు. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళారు వాళ్ళ కుటుంబం. ఒక 2-3 వారాల కిందట దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఇప్పుడు ఆమె గర్భవతంట. హల్లెలూయా! ఎంత సంతోషం వేసింది నాకైతే, ఎంత సంతోషం వేసింది. 30 సంవత్సరాలు లేనటువంటి గర్భఫలం. కల్లూరు గ్రామానికి వచ్చి కల్వరి ప్రార్థన పర్ణశాలలో మోకాళ్ళొంగి ప్రార్థన చేసుకుంటే దేవుడు వారికి అనుగ్రహించినాడు. ఇక్కడ యథార్థంగా పరిచర్య జరుగుతుంది. దేవుని కార్యాలు ఇక్కడ సఫలపరచబడుతున్నాయి. ఎంతో మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఎందుకంటే దేవుని మందిరములో అనేకమైన నూతన కార్యాలు జరిగించబడతా ఉన్నాయి. హల్లెలూయా! నూతన సృష్టి, నూతన కార్యాలు, నూతన పరచబడుతున్నారు అనేకులు. ఎవరు నిర్లక్ష్యం చేయొద్దు కదండి, నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని ప్రేమ నిర్లక్ష్యం చేయొద్దు. యథార్థంగా మంచిగా ఉండి ఆయనలో ఆనందించండి. చూడండి సామెతలు 29:17 నీ కుమారుని శిక్షించిన యెడల బావినండి అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసుకు ఆనందము కలుగు చేయును. హల్లెలూయా! ఇప్పుడు కళ్యాణ్ బాబుకి జెస్సీ అద్వితీయ మాత్రమే కుమారులు కుమార్తెలు కాదు, నా సంఘముకు వచ్చే ప్రతి ఒక్కరు నా కుమారులు కుమార్తెలే. హల్లెలూయా! వయసులో పెద్దలైనా సరే నా బిడ్డలు లాంటి వాళ్ళే. నేను మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తాను, ఎందుకు మిమ్మల్ని తిడతాను, ఎందుకు మిమ్మల్ని అరుస్తాను, ఎందుకు మిమ్మల్ని గద్దిస్తానంటే ఒకటే ఉద్దేశం, మీరు తర్వాత సంతోషపడాలని, మీరు తర్వాత ఆనందంగా ఉండాలని. ఈ రోజున నేను ఎక్కడికి మిమ్మల్ని వెళ్ళొద్దని ఎందుకు చెప్తున్నానంటే ఒకటే మాట, అంత్య దినాలలో అంత్యక్రీస్తు వస్తాడు, అబద్ధ బోధకులు వస్తారు, తెల్లని బట్టలు కప్పుకొని గొర్రె పిల్లలాగా స్వభావం కలిగి మంచి వాళ్ళని చెప్పుకొని మీ మధ్యలో అనేకులు వస్తారు. మనము జాగ్రత్త పడాలా. జాగ్రత్త పడి దేవునికి మన హృదయం సమర్పించుకొని దేవుని మీద ఆధారపడితే నువ్వేమవుతావు? సంతోషపరచబడతావు, ఆనందపరచబడతావు. హల్లెలూయా! ప్రభుని అడగండి, నూతన మనసు నాకు అనుగ్రహించు. మీ మందిరాలకు వెళ్ళండి, మీ సంఘంలో నమ్మకంగా ఉండండి, మీ మందిరంలో నమ్మకంగా పరిచర్య చేయండి, మందిరాన్ని పరిశుద్ధపరచుకోండి, నీట్గా ఎక్విప్మెంట్ నేర్చుకోండి, ఎలా పెట్టాలి, ఎలా చేయాలి, ఎలా సర్దాలి, దేవుని మందిరం ఎంత సుందరంగా చేయాలి. నా ఆలోచన అయితే ఎప్పుడు అదే, దేవుని మందిరాన్ని ఎంత అద్భుతంగా చేయాలంటే అంత అద్భుతంగా చేయాలి, ఎంత సుందరంగా అంటే అంత సుందరంగా చేయాలి. ఎంత ఖర్చు అయినా సరే, ఎంత శ్రమ అయినా సరే. మాకెవరు లేరు పరిచర్య చేసేది, నమ్మకంగా వచ్చిపోయేటోళ్ళు ఎవరు లేరు. మాకు డబ్బులు ఇచ్చే ఎంతో మంది వచ్చన్నారు మా కాడికి పనిచేసేదానికి. ఉచితంగా మాత్రం ఎవరు రావడంలే, దేవుని సేవ చేద్దాం పని ఎవరు రావడంలే మా కాడికి. అర్థమైందా? దేవుని పని చేద్దాం పా, కళ్యాణ్ బాబు ఎంతో కష్టపడుతున్నాడు పాపం బిడ్డ యవనస్తుడు, అది పని నోటి మాట.
బాగా కష్టపడుతున్నాడు కళ్యాణ్ బాబు, బాగా కట్టినావు, బాగా చేస్తున్నావు, పై నోటి మాట, క్రియల్లో ప్రేమ లేదు. ఇంటి దగ్గర మౌనంగానే ఉంటారు కానీ రోజు చర్చికి పోయి ఆ శిలవగాడ తుడుద్దాము, రోజు ప్రార్థన చేసుకుందాము, రోజు ఏదైనా మందిరంలో ఊడి తుడుచుకుందాము అనేటువంటి ఆలోచన ఉండదండి. ఈ రోజున స్థిరమైన మనసు లేదు సంఘములో, నూతనమైన ఆత్మ ఇంకా కలిగి జీవించలే మనం. స్థిరత్వంగా ఒక చోటికి మనం పోలేకపోతున్నాం, నమ్మకంగా ఒక చోట మనం ఉండలేకపోతున్నాం. ఎందుకంటే మనం దైవ దీవెనలు కోల్పోతున్నాం రోజు రోజుకి. అపవాది మనలోకి వచ్చాడు కాబట్టి, అపవాది నీలో అనేకమైన ప్రశ్నలు, అర్థమైందా? అపవాది ఎన్నో రకాలుగా నేను హింసిస్తూ ఉంటాడు, ఎన్నో రకాలుగా నేను బాధ పెడతా ఉన్నాడు అపవాది, ఎన్నో రకాలుగా నేను కించపరిచి అవమానపరిచి వేదన పరచాలని వాని ఉద్దేశం. ఈరోజు వానినే మనం గణపరుస్తున్నాం కానీ అన్ని ఇస్తున్న దేవుని గణపరచలేకపోతా ఉన్నాం, అన్ని మేలులు చేసిన దేవుని మనం గణపరచలేకపోతా ఉన్నాం. ఈరోజు స్థిరమైన మనసుని కావాలంటే ప్రభు యొద్దకు రా. స్థిరమైన ఆత్మ కలిగి స్థిరంగా ఒకటే చోట, ఒకటే సంఘం, ఒకటే కాపరి, ఒకటే బల్ల నువ్వు నమ్మకంగా ఉండాలి. ఈ చివరి ఆదివారం ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం, లైవ్లో చూసేవాళ్ళు ఎవరమైనా సరే, మన జీవితము ప్రభుకి ఇంపుగా సొంపుగా ఉండాల. హల్లెలూయా. దేవునికి తగినట్టుగా మనం ఉండాల. అర్థమైందా? ఎవడో పోతనాడు కదా అని నేను పోతే, ఒక రోజున ఒక బేల్దార్ అన్నను పనికి పిలుచుకుని అనమాట. పనికి పిలుచుకుంటే ఇంకొక బేల్దార్ని కూడా పిలిపించుకున్నా. ఇద్దరు బేల్దార్లను పిలిపించుకున్నా, బాగా వినాల. ఇద్దరు బేల్దార్లను పిలిపించుకున్నా నేనే. పిలిపించుకుంటే ఒక బేల్దార్ ఒక పని చేస్తున్నాడు, ఇంకొక బేల్దార్కి ఒక పని చెప్పిన. ఆ ముందు వచ్చిన బేల్దార్ ఏమంటాడంటే, ఏమిన్నా నేనే చేసిండు కదా, ఆ డబ్బు లేదో నాకు ఇవ్వచ్చు కదన్నా. ఆ బేల్దారు ఏదో చేసేది నేనే చేసిండు కదన్నా, లేట్ అయినా గంట లేటో రాత్రో ఉండి నేను చేసిండు కదన్నా, నాకే ఇవ్వచ్చు కదన్నా. లేదులే, నీ పని నువ్వు చేయి, నీ పని నువ్వు చేయి అంటే కరెక్టేనా? ఒక పనివాణి మనం పెట్టుకున్నాక ఆ పనివానితో మనం నమ్మకంగా పని చేయించుకోవాలి. ఒక కాపరిని మనం ఏర్పాటు చేసుకున్నాక ఆ కాపరితో మన పనులన్నీ సంతోషంగా జరిపించుకోవాలి. ఒక సంఘంలోకి మనం వెళ్ళినాక ఆ సంఘంలో మన వంతు, మన భాగం ఆ సంఘంలో ఉండాలి. అర్థమైందా? రెండు దారులు, రెండు పడవల మీద ప్రయాణం మంచిది కాదు. అర్థమైందా? ఉదాహరణకి నేను ఈ సంవత్సరం క్రిస్మస్కి 5 మంది సేవకులకు సహాయం చేసిన. వాళ్ళకి బియ్యం కానీ, నేను నా భార్యకు కూడా చెప్పుకోలే, ఇప్పుడు చెప్తాను మీకు. బియ్యం కానీ, వట్టి సరుకులు, ఒక 5 మంది సేవకులకు ఒక్కొక్క సేవకునికి 3,000 చొప్పున నేను సహాయం చేసిన. ఎందుకు సహాయం చేసిన? కొండ ప్రాంతంలో సేవ చేస్తున్నారు, కొంతమంది ఏజెన్సీ ప్రాంతంలో సేవ చేస్తున్నారు, కొంతమంది మారుమూల పల్లెలో సేవ చేస్తున్నారు, కొంతమంది ఏమీ రాని కానుకలు అక్కడ పరిచయం చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తెలుసా అండి? ఈ రోజున డబ్బు దోచుకొని పోయే వాళ్ళని ప్రేమించొద్దు, మీ కొరకు ప్రార్థించే సేవకులను ప్రేమించండి. హల్లెలూయా. మీ టైంను దోచుకునే వాళ్ళని ప్రేమించొద్దు, మీ కొరకు టైం కేటాయించే వారిని ప్రేమించండి. అర్థమైందా? ఏం పాస్టరు, నేను పిలిచే రావే, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయి. ఎందుకు రావు మా ఇంటికి? అప్పుడు ఏ పాస్టర్ అయినా పొరపాటు నోరు తెరిచి నువ్వు వాని కాడికి పోతున్నావు కదా, వాన్నే పిలిపించి చేసుకోపా అంటే అప్పుడు నీకు ఎట్టుంటుంది? కానీ ఆ పాస్టర్ ఆ మాట అన్నాడు, సరే పా అమ్మ వచ్చాపా అంటాడు. మనకే బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అర్థమైందా? ఇప్పుడు భార్య ముందరనే ఎదురింటి ఆ పప్పు బల ఏచ్చది అన్నేమనుకో, ఇంట్లో భార్య ఇంకా పప్పే చేయదు. ఎందుకు చేయదు? ఎందుకు చేయదు? ఎదురింటి అమ్మకాడికి పోయి తినిపోయి సాగు పో, నీకు ఆమె పప్పే నచ్చింది పో, ఉండు అడక్కచ్చు ఉండిపోయి ఒక మా మొగుని నీ పప్పు అంటే ఇష్టం అంట, నీ పప్పు పోసిక ఏదో తిని సావురా, ఈ పప్పు ఏది తింటా, నువ్వు నన్ను అడిగినామంటే సంపుతా నిన్ను. అప్పసా ఉంటుందా? ఇండ్లు ఖాళీ చేసి పోతుందేమో, ఇండ్లు అమ్ముకొని ఇంకొక ఊరికి పోతుందేమో, కానీ నీతో పాటు అప్పసం ఉండేది ఎవరు? నీ భార్యే. భార్య తప్పు చేసినా ఏం చేసినా, నువ్వు పప్పు బాగా చేస్తావే, బబ్బలు చేస్తావే, నీకోసం పప్పు చేస్తానే ఉంటుంది, కూర చేస్తానే ఉంటుంది, జీవితాద సత్యంత వరకు
నీకోసం పరిచయం చేస్తూనే ఉంటాడు. కొన్ని తప్పులు ఏదైనా జరిగినప్పుడు భర్తగైనా భార్య మనం ఎట్టయితే సర్దుకొని పోతామో అట్లాగే సంఘములో జరిగే లోటుపాట్లు కూడా మనం సర్దుకొని పోవాలి. కొన్ని అర్థమైందా? వాళ్ళ ముందు పెట్టుకున్నారు, మమ్మల్ని ముందు పెట్టుకోలే, వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇలా వాళ్ళని చేసి వీళ్ళకి ఇవన్నీ వద్దు. సర్దుకొని పోయి గుణం. సంఘం అంటే దేవుడు పోల్చాడు, స్త్రీతో పోల్చాడు. పెళ్లి కుమారుడు రాబోతా ఉన్నాడు. ఎన్నో కార్యాలు చేశాడు దేవుడు, ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేసినాడు, ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసినాడు. నేను చెప్పేది ఏంటంటే మనలో ఒక వ్యక్తి మర్చిపోతున్నాడు అంటే అర్థం ఏంటంటే మనం ఆ వ్యక్తిని మర్చిపోయామని. హల్లెలూయా. అర్థమైంది నేను చెప్పింది? ఈ రోజున ఏదైనా సరే నేను చెప్పేది ఏంటంటే మన సంఘంలో కానీ మీరు ఏ సంఘంలోకైనా ఎక్కడికైనా ఏ సేవకునైనా ఒక కాపరిని పెట్టుకొని ఆ కాపరి వెంట నడవడం నేర్చుకోండి. ఆ కాపరి చెడ్డోడైతే ఆ కాపరిని విడిచిపెట్టి ఇంకొక కాపరి, మంచి కాపరిని వెతుక్కోండి. అంతేగాని చెడ్డ కాపరిని వదిలిపెట్టుకొని ఇంకొక చెడ్డ కాపరికి అడిగిపోతే ఇంకా నాశనం అయిపోతాం. ప్రార్థనలో కనిపెట్టుకోవాలా, అయ్యా నాకు ఈ కాపరి బోధ నాకు నచ్చట్లేదు, ఈ కాపరి అంత డబ్బు, ఈ కాపరి అంత మోసం, ఈ కాపరి అంత అన్యాయం, ఈ కాపరి అంత స్వార్థపరుడు అని ప్రార్థన చేసుకో. ప్రభు మంచి కాపరిని మీకు బయలుపరుస్తాడు. ఎక్కడికో పోయి ఎన్నెన్నో చేయకండి. దయచేసి మీ సంఘంలో విత్తండి, మీ సంఘంలో ప్రాధేయపడండి. కానుకలు కానీ ఏవైనా సరే, హృదయం కానీ మీ సంఘంలో నమ్మకంగా చేయండి. గెంటేసే కాడికి పోవాకండి, నిలబెట్టి మాట్లాడే వ్యక్తుల దగ్గరికి పోండి. గెంటేసే వ్యక్తుల దగ్గరికి పరిగెత్తబోయి ఏదేదో చేసుకోవాకండి. మీకోసం నిలబడి మిమ్మల్ని ఆదరించేవాడే నా యేసయ్య. హల్లెలూయా. ఆయన నిలబడ్డాడంట. యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసం ఏమయ్యాడు? ఆయన నిలబడ్డాడు. ఆయన ప్రాణం పెట్టడానికి నిలబడ్డాడు. ఆయన రోగిని స్వస్థపరచడానికి నిలబడ్డాడు. ఆయన పోండ్రా అని గెంటేయలే. వాడేం దేవుడు కాదు, మనుషులేం దేవుళ్ళు కాదు, గెంటేసే వాళ్ళంతా. అర్థమైందా? కాళ్ళ మీద పడేది, మొక్కుకుండేది, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ మాటలు, అబద్ధ సాక్ష్యాలు, వేసిన సాక్ష్యాలు వేసిన బోధలు చెప్పి మిమ్మల్ని ఈరోజున ఒక మాయలో, ఒక ట్రాన్స్లో మిమ్మల్ని అలవాటు చేసుకుంటారు. జాగ్రత్త. ఈ రోజున దేవుని సన్నిధిలో నేను చెప్తున్నానండి, నమ్మకంగా నిలబడి ప్రభు కార్యాలు చూడండి. ఒకే ఒక చోట, అది పూర గుడిసైనా సరే, చర్చి నీ ఇంట్లో పూర గుడిసైనా సరే, మోకాళ్ళకి ప్రార్థన చేయి. ప్రభు అని ప్రభుని వేడుకో. ఆకాశం వాకిలి తెరిచి ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మరియా ప్రార్థన పరురాలు తన గదిలో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఎవరు వచ్చారు? దేవదూత వచ్చింది. మరియా భయపడద్దు, నేను ప్రభు పంపించిన దూతను భయపడద్దు. చెప్పండి అయ్యా, చెప్పండి. ఇదిగో నీ గర్భమున దేవుని కుమారుడు జన్మించబోతా ఉన్నాడు, లోక రక్షకుడు జన్మించబోతా ఉన్నాడు. ఆయనకి యేసు అని పేరు పెట్టు. నా భర్త కాబోయే భర్త ఏమని అనుకుంటాడే, వానికి అడిగి పోయి చెప్తా, వాని కూడా సర్దుమాటు చేస్తాను, నువ్వు భయపడద్దు. యోసేపు పోయి చెప్తాడు, యోసేపు నీ మరియా కన్యక మంచిది, అయితే దేవుడు ఆమె గర్భమును ఎంచుకున్నాడు. ఆమె భక్తి పరురాలు కాబట్టి, మంచిది కాబట్టి, కన్యక కాబట్టి ఆమె గర్భమును దేవుడు ఎంచుకున్నాడు. నువ్వు ఆమెను అనుమానించొద్దు, అవమానించొద్దు, కించపరచొద్దు. ఆమెని పెళ్లి చేసుకోవాలి నువ్వు. చూసారండి, ప్రార్థన చేసుకుంటే దేవుడు తన సహాయాన్ని పంపించినాడు. హల్లెలూయా. ఈ రోజున అనేకమైన కార్యాలు, తలంపులు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచన హృదయంలోకి రానిచ్చుకొని సమయం అంతా వృధా చేసుకోవద్దు. ఏమ్మా కదండి? ఇది మన స్వభావం మారాల, మన తీరు మారాల, మన ప్రవర్తన మారాల, మన ఆలోచన విధానం మారాలి. ఎవడు మనల్ని మోసం చేస్తున్నాడు, ఎవడు మన బాగు కోరుకుంటున్నాడు? నేను చెప్పేది యథార్థంగా చెప్తున్నాను అంతే. నాకు లోపల ఒకటి పైన ఒకటి మాట్లాడేది నాకు చేత కాదు. నేను చెప్పేది ఎప్పుడు ఒకటే. నేను కుర్చీలుగానే వాక్యం చెప్పుకుంటా, కానీ మోసగాళ్ళకు వాక్యం ఎప్పుడు చెప్పను. హల్లెలూయా. కుర్చీలుగానే చెప్పుకుంటా. నేను వేషధారులకు, మోసం చేసే వాళ్ళకు, వదిలిపెట్టి పోయేటోళ్లకు, దూరంగా ఉండేటోళ్లకు మేము ఎప్పుడు పట్టం కట్టం. నాకు అవసరమే లేదు. నేను ఏ రోజు కానుకల కోసం పరిచర్య చేయలేదు, కానుకలు ఆశించలేదు, దశంభాగాలు ఆశించలేదు, కవర్లు పెట్టి ఇండ్లకు పంపలేదు, చర్చి నిర్మాణానికి సహాయం చేయండి అనే మీకేం డబ్బులు మిమ్మల్ని చెందా అడగలేదు.
నా ప్రార్థన, నా భక్తిని బట్టి దేవుడు తన కార్యమును సఫలపరుస్తా ఉన్నాడు. హల్లెలూయా. నేను చెప్పేది యథార్థంగా చెప్తున్నానండి. ఇప్పుడు లోకములో మా వినాలి, ఇప్పుడు లోకములో మంచి భార్యకు విలువ ఉంటుందా? వ్యభిచారి స్త్రీలకు విలువ ఉంటుందా? చెప్పాలి మీరే. మంచి భార్యకు విలువ ఉంటుంది, మంచి భర్తకు విలువ ఉంటుంది. త్రాగుబోతానికి విలువ ఉంటుందా? చెప్పండి, నోరు తెరిచి ఉంటుందా? తిరుగుబోతానికి విలువ ఉంటుందా? వ్యభిచారకు విలువ ఉంటుందా? దొంగలకు విలువ ఉంటుందా? ఉండదు. మంచి వారికి, యథార్థంగా ఉన్న వారికి, నమ్మకంగా ఉన్న వారికి విలువ. ఈ రోజున అదే భక్తుడు అంటున్నాడు, శుద్ధ హృదయం కలుగు చేయి. శుద్ధ హృదయం కలుగు చేసుకోండి. బాబుని బయట ఎన్ని మాటలన్నా, ఎన్ని దూషించినా, ఎన్ని తిట్టుకున్నా, అవమానించినా కళ్యాణ బాబు ఒక మూరుడు ఎత్తు పెరగడు, ఒక మూరుడు తగ్గు కాడు. నష్టపోయేది మనమే. కళ్యాణ బాబు ఎవడమ్మా? మైతో పాటు మనుషుడే 60 ఏళ్ళు బతుకుతా, 70 ఏళ్ళు బతుకుతా, మన నేను కూడా చచ్చిపోయేటోనే కదా. నేనేం దేవుణ్ణేం కాదు కదా. కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి, మనం ఎక్కడికి పోతే క్షేమం. దేవుని సన్నిధిలో ఒక్క దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా ప్రభు దగ్గరికి రా. ప్రభు దగ్గర నమ్మకంగా ఉండు. అయ్యా, ఈ సంవత్సరం అంతా ఎన్నో పొరపాట్లు చేశాను, అనేకమైన స్థంగాలకు పోయా, అనేకమైన తప్పిదమ్ములు చేశా, అనేకమైన చోట బల్లలు తీసుకున్నా, అనేకమైన చోట ప్రభా నీ సంఘాన్ని కాదనుకొని, నీ దాసుని కాదనుకొని ఎన్నోసార్లు నేను పొరపాటు చేయడానికి క్షమించు. ఇక నుంచి నూతన సంవత్సరంలో ఒకటే చోట నమ్మకంగా నేను ఉంటా, స్థిరమైన మనసు కలిగి నేను ఉంటా. ఒకటో చోట బల్ల విరుస్తా, ఒకటో చోట నేను ఘనపరుస్తా, నీ కార్యములు సఫలపరుస్తా. నీవు నాకు ఇచ్చిన పనిని నెరవేరుస్తా. నాకు సహాయం చేయి, నాకు అక్కర తీర్చు, నాకు గర్భఫలమి, నాకు ఆరోగ్యమి, నాకు శక్తిని, నాకు బలముని, నా అప్పుల నుండి నాకు విడుదలి, నాకు క్షేమం అనుగ్రహించు, నా పిల్లలను దీవించు. అడగండి, అప్పుడే కార్యాలు జరుగుతాయి. అర్థమైందా? ఇప్పుడు సారికి భార్య కంటే మా అమ్మ మా నాయనే మేలు, మంచి చీర లేచారు, పండగ మంచి తెచ్చింది, నువ్వేం తెచ్చినావు? చిన్నది, ఈ 200 చీర తెచ్చి ఎచ్చులు పడుతున్నావి అనింది అనుకో. అప్పుడు భర్త ఏమంటాడు? చెప్పండి, ఏమంటాడు భర్త? ఇంకా ఇప్పటి నుంచి మీ అమ్మ మీ నాయన కాడికి పోయి తీసుకోపో, నన్ను అడగనే అడగా. రేపు పుట్టినరోజు వచ్చింది, ఏం నాకు పుట్టినరోజుకు చీర తేలేదే, మీ అమ్మ మీ నాయన మంచిది తెచ్చాను కాదు, ఆడికి పోయి తెచ్చుకోపో. అప్పసం పోతారు మా అమ్మ మా నాయన కాడికి అంటే ఆపొద్దు పో. సంవత్సరంగా ఒక్క చీర కొనిచ్చి అమ్మ నాయన మీద ఎట్లా చెప్తావో అటు చెప్పొద్దు, అట్లా మాట్లాడకూడదు. నీ భర్త నీకు శిరస్సు, నీ సంఘానికి శిరస్సు కాపరి, ఆ కాపరికి శిరస్సు దేవుడు. హల్లెలూయా. తగ్గింపు స్వభావం, మాట తీరు, ప్రవర్తన, నడవడిక మనలో ఎలాగా మార్చుకోవాలో దేవుడు మనతో శ్రేష్టంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం సరి చేసుకుందాం, నూతన పరచబడదాం. అందుకే భక్తులు అంటున్నాడు, సరి చేయమని చెప్పడంలే, అది తీసేసి కొత్తది పెట్టు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కొత్త హృదయం, స్థిరమైన ఆత్మ నాకు అనుగ్రహించు, నాకు సహాయం చేయి. తెలియడంలే మనిషికి కదండి, తెలియడంలే. లోకంలో ఉన్నటువంటి ప్రేమ ఏందో తెలియడంలే, దేవుని ప్రేమ ఏందో తెలియడంలే. లోకంలో ప్రేమే బాగుందనుకుంటున్నారు కదండి. దేవుడు ప్రేమించే ప్రేమ అన్ని ప్రేమల కంటే విలువైనది. దేవుడు మిమ్మల్ని ప్రేమతో పిలిచి నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఎంత మాత్రమూ త్రోసివేయను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎంత మాత్రము త్రోసివేయను, ఎంత మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టను. మీ గురించి రక్తం కార్చింది నేను, ప్రాణం పెట్టింది నేను, తిరిగి లేచింది నేను, మళ్ళీ రాబోతున్నది నేను. నన్ను వెంబడించండి. ఎవరిని వెంబడించాలా? ఎవరిని వెంబడించాలా? దేవుని వెంబడించండి. ఏనైనా మేము పోయే స్థలం అంతా దేవుడు కాదా? నేను చెప్పింది మీ స్థలాల్లో దేవుడు లేదని చెప్పడంలే. ఒక చోటికి పోతే ఆన్నే సత్యంత వరకు ఉండాలా. అర్థమైందా? ఒకసారి పెళ్లి చేసుకుంటే ఆ భర్తతోనే జీవితాంతం ఏం చేయాలా? సంసారం చేయాలా. అర్థమైందా? నాకు ఈ భర్త నచ్చలే, ఇంకొక నచ్చినాడు అంటే ఇంకా అది సంసారం ఎందుకు అవుతుంది? వ్యభిచారం అవుతుంది. ఇలా నేను చెప్పేది ఒక సంఘానికి వచ్చినాక ఒక కాపరి, ఒకే సంఘం, ఒకటే చోట నమ్మకంగా నువ్వు ఉంటే అది సంసారం, అది మంచి కుటుంబం, మంచి ఆత్మీయమైన సంబంధం, సహవాసం, సంఘం. ఈ రోజున మరి ఆలోచన చేసుకోండి. మరొక రోజునిచ్చాడు దేవుడు. డబ్బు కావాలా? దేవుడు కావాలా? లోకము కావాలా? దేవుడు కావాలా?
ఇతరుల చోటికి పరిగెత్తుతావా? స్థిరంగా ఒక చోట ఉంటావా? ఏమ్మా, శుద్ధ హృదయం కలిగి ఉంటావా? హృదయం అంతా పాడు చేసుకుంటా ఉంటావా? సర్దుకొని పోయే గుణం ఉందా? లేదంటే అలిగి అసూయ ఈర్ష్య పగబడే గుణం నీలో ఉందా? ఆలోచన చేసుకోండి. మీ విధానాలు మార్చుకోండి. ప్రభు సహాయం చేస్తాడు. ఈరోజున మంచి ప్రసంగం దేవుడు మనతో మాట్లాడినాడు కాబట్టి దీనిలో ఉండండి. ఎన్ని ఉన్నా దేవుని పని కంటే గొప్పది ఇంకోటేది లేదు. ఎంతైనా ఉన్నాను, ఏమైనా ఉండని, లోకంలో వాటి కొరకు ప్రాధాన్యత ఇవ్వద్దు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎంతో అద్భుతమైన కార్యాలు జరిగించినాడు. క్యాలెండర్లు ఉచితంగా పంచినాం. 1000 క్యాలెండర్లు తెస్తే 1000 క్యాలెండర్లు కేవలం 2 రోజుల్లో పంచినాం. కొందరైతే ఊర్లో అంటున్నారు, అయ్యా మా ఊర్లో డబ్బులు ఇచ్చినప్పుడు ఇంతవరకు మాకు ఇలా తిరవగట్టినా మాకు ఇలా. కళ్యాణ బాబు ఎంత మంచోడు, 10 సంవత్సరం మాకు పంపించాడు ఉచితంగా. అటు పోయినసారి 500, ఈసారి 1000 క్యాలెండర్లు. ఇంకా సరిపోలే, ఇంకా కొన్ని పల్లెలు పంచలే మేము ఈసారి. రేపు సంవత్సరం 2000 క్యాలెండర్ పంచాలని. హల్లెలూయా. పంచుతాం. సేవ ఉన్నంత కాలం ప్రయాస పడతాం. దేవుని సేవకు వచ్చింది సమకూర్చుకోవడానికి కాదు, ధారాళంగా విత్తడానికి, దేవుని ప్రేమను అనేకులకు పంచడానికి, దేవుని ప్రేమను అనేకులకు తెలియపరచడానికి ఈ సేవకు వచ్చినాం. అర్థమైందా? ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరు, నేను దేవుని సన్నిధిలో నేను చెప్పే మాట ఎప్పుడు ఒకటే: స్థిరమైన మనసు, శుద్ధమైన హృదయం కలిగి మనం బ్రతుకుదాం. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఘనంగా హెచ్చిస్తాడు, ఘనంగా ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. భయపడద్దు, దిగులు పడద్దు. ప్రభు మన పక్షంలో ఉన్నాడు. నువ్వు ఈరోజు ఏ సమస్యతో వచ్చినా, ఏ చీకు చింతల్లో నువ్వు ఉన్నా, ప్రభు నీకు సహాయం చేస్తాడు. నమ్మకంగా రాండి మందిరానికి. శుద్ధమైన హృదయం, పవిత్రమైన మనసు కలిగి, సర్దుకొనబోయే గుణం ఉండి ప్రభు యొద్దకు నమ్మకంగా రండి. శుద్ధ హృదయం కలిగి, మంచి క్రియలు, మంచి ప్రవర్తన, మంచి మనసు కలిగి ప్రభుని ఆరాధించి సరి చేసుకోమని చెప్తున్నాను. అంతే. సరి చేసుకుంటే దీవించబడతాం. మేమింతే, మా బతికింతే, నా ఇష్టం అంటే నేనేం చేయలేదు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా, ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత. స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావంలో కలుగును గాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? దేవుని బిడ్డలారా, మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మహాదేవుని గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. ఇది మీరు అన్ని చూడొచ్చు. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. అనేక మంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి ఎందుకంటే ప్రభువుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి. ఎలా అడగాలో తెలియట్లేదు. కొంచెం నామోషిగానే ఉంది. కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు
ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలు దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి, మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనుకడుగు వేయొద్దు. దేవుని పనికి మీరు ముందుండండి. ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్తం అమ్ముకున్నాము కూడా అండి. మావన్నీ అంటే నా భార్యవే నావేనే కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పాలంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా, అందరికీ దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ప్రభుని అడిగాము, ప్రభు ఈ మందిరం ఇచ్చాడు. ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్లో టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలంగా నిర్మించబడతా ఉంది. గమనించండి, ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా? ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ గొప్ప మందిరం అండి. చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నాడు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు. మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ముఖ్య గమనిక ఏంటంటే, దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు మీరు తప్పక సహకరించండి. దేవుడు మహాకృప మనందరికీ తోడుగా ఉంటుంది. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్లో చూడండి. ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు. క్రాక్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6-7 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి. మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే, మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి. చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యు. దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేముంటున్నటువంటి ఇండ్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15x12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి. జ్ఞాపకం చేసుకోండి, మీకు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అన్ని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతా ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి.
దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ వచ్చి దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి, మీరు చూస్తూ ఉన్నారు. చూడండి, రండి ఒకసారి రండి, చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇన్ని మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లు అండి, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి, దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే, ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి, అంటే గోడలు చీలుతూ ఉన్నాయి. పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి, చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం, ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈరోజు నీ గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి తినీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలు ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే. ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం, రోజు కిందే పడుకుంటాం, ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరుగా ఉంటుంది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడవరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాలు ఉన్నప్పుడు మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మాకు గొప్ప మందిరం కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీడియో చూస్తూ ఉన్నారు, మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమైంది ఆగిపోయి క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు చీలిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు, మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతిదినం ఉదయాన్నే ఒక వాగ్దానముతో, అదే రీతిగా మీరు ఒకవేళ ఏదైనా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఫోన్స్ కూడా చేయొచ్చు. నేనే మీతో మాట్లాడతాను, మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తా ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తా ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేడి ఉంటుందో ఆలోచించండి. ఎంత కష్టంలో ఉన్నాం, తిన్నీకి లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో చిన్న పాపని వేసుకొని కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. అలాగే మీరు చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తల అలుపున్నామండి, మాకు టైల్స్ కానీ. మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్యకి తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యము లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపు చేస్తూ మా గలం ఎత్తుతూ
ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. ఇంకా మా దగ్గర శక్తి లేదు. గోడలన్నీ చీలిపోతా ఉంటే, క్రాక్స్ వస్తూ ఉంటే చూడలేకపోతా ఉన్నాం. ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. దేవుని మందిరం మాత్రమే మిమ్మల్ని అడుగుతా ఉన్నామండి. వేరే మాకు ఇంకేమొద్దండి. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు అని దయచేసి అనద్దు. దేవుని మంద నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తుని అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కలో ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. సాయి శక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తూ, అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు దయచేసి. ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకం ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు. నాకు ఇది పెద్ద శాటిలైట్ ఛానల్. ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, మందరి స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేవుని మంద నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకలు విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మంద నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. కాబట్టి కడ్డీలు సమర్పించాలనుకున్న వారు కడ్డీలు సమర్పించవచ్చు. సిమెంట్ సమర్పించాలని ఆశపడుతున్న వారు సిమెంట్ సమర్పించవచ్చు. లేదా మొత్తం మేమే చేస్తామయ్యా, భారం అంతా మేమే పెట్టుకుంటాము, మమ్మల్ని దేవుడు దీవించాడయ్యా, మమ్మల్ని సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడయ్యా అని వారు ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కుటుంబం తరపున ఆ పని మీరు చేయొచ్చు. జ్ఞాపకం ఇంతవరకు దీన్ని తీసుకురాగలిగాను దేవుని మహాకృపను బట్టి. కాబట్టి మిగతా పని ఎంతో భారమైనది, ఎక్కువ డబ్బు, దేవుని మీద ఆసక్తి నాకుంది, నేను చేయగలననే ధైర్యం నాకుంది. కాబట్టి నేను అడుగు ముందుకేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని, ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి, చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి. కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి, స్కాన్ చేయండి, మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దయచేసి మీరు వెనకడుగు వేయొద్దు.
దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి. ఈ పరిచర్యల పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలా మంది సాక్షులు చెప్తున్నారు, అయ్యా మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు. దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము ఆరాధన అందులో మనం చేయాలని ఆశపడతా ఉన్నామండి. ఈ రోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మందిర నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మందిర నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ అంటే వేరే పెడతాం. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. ఏదో నాకు దేవుని మీద భయం ఉంది, ఆయనకు లెక్క చెప్పాలి. ఎందుకంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. ఆ ఒక సృహలో నేను ఉన్నానండి. అక్కడ జ్ఞాపకం చేసుకోండి. తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి. ఇది ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాను. అవకాశాలు ఉపయోగించుకోండి. అలాగే పరిచర్యలో సహకరించడానికి మరి మేము తీసుకుంటా ఉన్నాం. కాబట్టి రేపు ఉదయం 9 గంటల నుండి మరి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రండి. తల్లిదండ్రులుగా మీరు కూడా మీ బిడ్డలను మరి పంపించండి. దేవుని పరిచర్యలో మరి టీవీ ఛానల్లో ఉద్యోగం చేయడానికి పంపించండి. మేమే ట్రైనింగ్ ఇస్తాం, మేమే పనంతా నేర్పిస్తాము. అలాగే మంచి జీతము కూడా ఇవ్వడం జరుగుతుంది, మంచి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇక్కడే ఉండాలన్నా మీరు ఇక్కడే ఉండొచ్చు, మీకు ఫ్రీగా. మరి వాళ్ళందరూ కూడా రేపు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. మ్యాక్సిమం 10 గంటల లోపు రావడానికి ప్రయత్నం చేయండి. త్వరగా ముగిస్తాం ఇంటర్వ్యూ. మరి జ్ఞాపకం చేసుకోండి. మరి ఇప్పుడే ఇది మీకు టెలికాస్ట్ చేస్తున్నాము. మరి జ్ఞాపకం చేసుకోండి. రేపు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఉద్యోగాల అవకాశాలు యొక్క ఇంటర్వ్యూలు జరుగుతాయి. కాబట్టి తప్పకుండా మరి మీరు మీ పిల్లలను పంపించండి. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవనస్తులకు మాత్రమే ఈ గొప్ప అవకాశం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.